ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త ఖచ్చితంగా గురువారం రోజున వింటావమ్మా. ఈ మూడింటిలో ఒక నెంబరు తాకు అని అయితే మన బాబాగారు అంటున్నారు. ఫ్రెండ్స్ థంబ్నెయిల్ చూశారు కదండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబరు తాకండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. బిడ్డ, నీవు ఇంతగా ఎందుకు దిగులు చెందుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఏమీ గమనించటం లేదు అని అనుకుంటున్నావా తల్లి? నేను నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నాను. నీ బాధ ఏమిటో కూడా తెలుసుకుంటూనే ఉన్నాను. నువ్వు చెప్పే ప్రతిదీ నేను వింటున్నాను తల్లి. మీకు ఏమి కావాలని నువ్వు మనసారా కోరుకుంటున్నావో అవన్నీ నీకు ఇవ్వడానికే నేను ప్రయత్నాలు చేస్తున్నానమ్మా. నా ప్రయత్నం కూడా ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ జరగటానికి ఈరోజు సమయం వచ్చింది తల్లి. నువ్వు ప్రతి క్షణం నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు. వారికి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని నీ ఆశ. అలా కోరుకోవటానికి కారణమైతే ఉంది. మీరు ఎంతో కష్టజీవులు, ఎటువంటి ఆస్తులు కూడా కూడబెట్టలేకపోయారు. కనుక పిల్లలకు మీరు మంచి చదువులు తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు. అదే మీ బాధ. వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువైతే ఇచ్చారు కదమ్మా. వారి దాన్ని సద్వినియోగపరుచుకుని ఒక్కో మెట్టు ఎక్కితే వారి జీవితం నువ్వు ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని కోరుకుంటున్నావో అదే విధంగా వారు ఒక మంచి స్థాయికి వెళ్తారు. నీకు బెంగగా ఉంది. వారు నీ మాట వింటారో లేదో, నువ్వు చెప్పినట్టు చదువుతారో లేదో, ఒక మంచి స్థాయికి వెళ్తారో లేదో అని ఏమీ కంగారు పడకు తల్లి. నీకు అతి త్వరలోనే నీ బిడ్డలకు మంచి ఉద్యోగంలో చేరునట్టుగా కబురు అందుతుంది. నీ సంతోషానికి అవధులు ఉండవు. ఆ శుభవార్త నువ్వు అందుకోవటానికి సమయం దగ్గర పడింది తల్లి. నువ్వు ఏమీ చింతించకు. నువ్వు అనుకున్నట్టుగానే నీ బిడ్డలందరూ కూడా వారు ఎదగాలనుకున్న రంగాల్లో ఒక మంచి స్థాయికి వెళ్తారు. వారికి నేను ఎప్పుడూ తోడుగా ఉన్నానమ్మా. ఈ విషయం మీద నువ్వు దిగులు పెట్టుకోకు. నీ బిడ్డలు ఎదుగుదల చూడటానికి సిద్ధంగా ఉండు తల్లి. మీ భార్యాభర్తలు ఇద్దరూ మీ పిల్లలతో కలిసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఎల్లవేళలా ఆనందంగా గడుపుతారని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా అని అయితే మన బాబాగారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. బిడ్డ, నీకు శుభాకాంక్షలమ్మా. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా గురుబలం లేక మీ కుటుంబం అష్టకష్టాలు పాలయ్యింది. కుటుంబంలోని అందరూ ఏదో ఒక రకమైన ఇబ్బందులు బాధలు అనుభవించారు. ఇంటి యజమాని ఎంతగానో నష్టపోవటం వల్ల ఆ ప్రభావం మీ కుటుంబం అందరి మీద పడి మీరు కష్టాల జీవితం గడిపారు. కానీ మీరు ఇప్పుడు నన్ను ఆశ్రయించారు. గురుదేవ సాయినాథ, నువ్వే మాకు దిక్కు, నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ నన్ను ప్రార్థిస్తూనే ఉన్నారు. మీకు పుష్కలంగా గురువు అండదండలు లభించాయి తల్లి. గురువు యొక్క అండదండలు ఎప్పుడైతే లభించాయో, గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మీపైన నిండుగా ఉన్నాయో అప్పుడు మీ జీవితం ఉవ్వెత్తున ఎగిసి ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది తల్లి. ఎవరికైనా గురుబలం అన్నది ఎంతో ముఖ్యం. అది లేకనే ఇన్ని రోజులు మీరు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. కానీ ఇప్పుడైతే మీకు పుష్కలంగా గురుబలం వచ్చి చేరింది తల్లి. కాబట్టి మీరు పట్టిందల్లా బంగారమయం అవుతుంది. పడిన ఇబ్బందులన్నీ మీ జీవితంలోంచి తొలగిపోతాయి, కనుమరుగైపోతాయి. మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అనుకున్నవన్నీ సాధిస్తూ ఎంతో మంచి వృద్ధిలోకి వస్తుంది. మీ కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం మీరు తలచింది ఏదైనా సరే క్షణాల్లో మీకు చేరుతుంది తల్లి.
ఇకపై కూడా ఈ గురుబలం ఎప్పటికీ మీకు తోడుగా ఉండేలాగా చూసుకుంటే ఇంకా మీరు జీవితంలో ఏనాడు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా గడపగలుగుతారు తల్లి. ఈ గురుబలం పెంపొందించుకోవటానికి మీరు చేయవలసిన చిన్న పని ఇంట్లోని వారందరూ ఎల్లవేళలా గురునామ స్మరణ చేయటమే. మంచి మనసుతో నడవటం, మంచి బుద్ధి కలిగి అందరితో సామరస్యంగా మెలగండి. మీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను. మీరు ఎల్లప్పుడూ నన్ను స్మరించుకుంటూ ఉండండి. మీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. మీరు జీవితంలో కోల్పోయిన దానికంటే కూడా ఎన్నో రెట్లు లాభం పొందుతారు. మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటారు. అతి త్వరలోనే మీరు నూతన గృహం నిర్మించుకుని బంధుమిత్రులందరితో ఆనందంగా గృహప్రవేశం చేస్తారు. మీరు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా నేను మీ నూతన గృహప్రవేశానికి ఖచ్చితంగా వచ్చి తీరుతాను తల్లి. ఎందుకంటే నా బిడ్డ నన్ను పిలవలసిన అవసరం లేదు. మీ మనసులో ఎల్లప్పుడూ నేను ఉంటాను. కాబట్టి మీరు పిలిచినను పిలవకపోయినను మీ దగ్గరే నేను ఉంటాను. మీరు అనుకున్నవన్నీ నెరవేరి సుఖ సంతోషాలతో జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా. ఫ్రెండ్స్, 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారు. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీవు నన్ను పూజిస్తున్నావు. నేనంటే ఎంతో నమ్మకంతో ఉంటున్నావు. నువ్వు ఏది కోరుకున్నా నేను ఇస్తానని బలంగా నమ్ముతున్నావు. నేనంటే నీకు అపారమైన భక్తి నమ్మకం ఉన్నాయి. ఇది నిజమైతే నేను చెప్పేది చెప్పినట్లు చేస్తావా? చేస్తానని నాకు మాట ఇస్తావా? అయితే చెప్తాను విను తల్లి. నువ్వు నా మీద భయంతో మాత్రం నేను చెప్పిన విధంగా చేయవద్దు. నీకు మనస్ఫూర్తిగా చేయాలి అని ఉంటేనే నేను చెప్పినది చేయి తల్లి. భయంతో చేసింది ఏదీ కూడా సత్ఫలితాలు ఇవ్వదు. ఆ పుణ్యం కూడా నీకు దక్కదు. నేను మార్గనిర్దేశం చేశాను అంతే. ఆ మార్గంలో నీకు నడవాలంటే నడువు, లేదంటే లేదు తల్లి. నేను ఏం చెప్తున్నాను అంటే, నువ్వు నన్ను పూజిస్తున్నావు సరే, నాకు నైవేద్యాలు సమర్పిస్తావు, అలాగే నాకు కానుకలు ఇస్తావు, ఎన్నో చేస్తావు, నన్ను అలంకరిస్తావు, మురిసిపోతావు. అయితే నాకు నువ్వు చేసినవన్నీ సంతృప్తిగానే సంతోషంగానే ఉంటాయి. కానీ నాకు ఇంకా సంతోషంగా ఉండాలి, నేను ఇంకా సంతృప్తి చెందాలి అంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? నీకు శక్తి ఉంటే కనుక కొంతమందికి ఆహారం పంచిపెట్టు. నువ్వు వారికి ఆహారం సమర్పిస్తే అది నాకే చేరుతుంది. అందులోనే నాకు సంతృప్తి ఉంది. ఆ పేదవారి ఆకలి తీరితే నా కడుపు నిండినట్లే తల్లి. వారికి ఒళ్ళు కప్పుకోవటానికి వస్త్రం ఇచ్చిన వారి రూపంలో నేనే ధరిస్తాను. అనాథ పిల్లలు, అయిన వారు వదిలిపెట్టిన వృద్ధులు, ఇటువంటి వారికి కూడా నువ్వు ఎంతో సహాయం అందించవచ్చు. నీ శక్తి కొలది నువ్వు సహాయం అందించవచ్చు తల్లి. వాళ్ళందరి రూపంలోనూ నేనే అవి స్వీకరిస్తాను. నువ్వు నాకు ఏమీ చేయాలనుకున్నా, ఏ విధమైన కానుకలు సమర్పించాలి అనుకున్నా నువ్వు వారికి నా పేరు తలుచుకుని ఇవ్వు తల్లి. ఆ పేదవారందరిలో నన్ను చూడు. నీ ఇంటి ఏ శుభకార్యమైనా ఆ సంతోషంలో అటువంటి పేదవారికి, అటువంటి అనాథలకు నువ్వు చేయగలిగినంత చేయి తల్లి. నువ్వు ఏమీ చేయలేనప్పుడు కనీసం వారితో ప్రేమగా మాట్లాడు. వారు ఆ ప్రేమ కూడా కరువై ఉంటారు. వారు ప్రేమ ఆప్యాయతలు లేక అల్లాడిపోతూ ఉంటారు. కనీసం వారితో మనస్ఫూర్తిగా వారిని సంతోషపరిచే విధంగా మాట్లాడినా ఎంతో ఆనందపడతారు. వారి ఆనందమే నా ఆనందం. నా గురించి నీకు పూర్తిగా తెలిసి ఉంటే ఇది సత్యమని నమ్ముతావు. నీ మనసుకు నచ్చినది నువ్వు చెయ్యాలి. నేను నీకు ఈ విధంగా చెప్పాను కదా అని నీకు స్తోమత లేకపోయినా బాబాకి కోపం వస్తుందేమో అన్న అనవసరమైన భయం పెట్టుకుని ఏ విధమైన అప్పులు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయవద్దు. నీకు శక్తి కలిగితే మాత్రమే చేయి తల్లి. నువ్వు చేసే ఇటువంటి ఈ సహాయ కార్యక్రమాల వలన నీకే కాకుండా నీ కుటుంబంతో పాటు నీ వంశానికి, తరతరాలకి ఎంతో మంచి జరుగుతుంది తల్లి. ఇటువంటి పుణ్యం ఎన్ని జన్మలైనా నీతో అంటిపెట్టుకుని ఉండిపోతుంది. మీ వంశం ఎప్పుడూ కూడా అన్నవస్త్రాలకు కానీ ధనధాన్యాలకు కానీ లోటు అంటూ ఉండకుండా ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని నేను ఆశీర్వదిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి.
ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు మనందరికీ మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.